మీకు మంచిగా యాదుందో లేదో గానీ 5 ఏండ్ల కిందట రాజకీయం ఎట్లుండేనో ఇప్పుడు గట్లనే ఉన్నదబ్బా. మేం చెప్తుంది కండువాల్ మార్చుడు గురించి. నా నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమని ఒకళ్ళు, గెలిచిన పార్టీలు ఉండొద్దని మా కార్యకర్తలు గెదుముతుండని ఒకళ్ళు, అధికార పార్టీలుంటేనే పనులైతే అని ఇంకొకళ్ళు, ప్రతిపక్షాలకెళ్ళి సర్కార్లకు షరీకైనరు. అందులోకళ్ళకు మంత్రి పదవి కూడా వచ్చే. అంతకు మునుపు కూడా ఇంతే. అప్పుడు సుత ఏరే పార్టీలకెళ్ళి వచ్చిన ఓ లీడర్ మంత్రాయే. సరే, ఇంతకు ఇప్పటి వార్త ఏందంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నతోటి ఖమ్మం కారు కాలయ్యింది. ఇప్పుడు అందరికందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలే. మొన్న బీఆర్ఎస్ లో సార్ ఒక్కడే గెలిచిండు. మళ్ళా తెల్లం సార్ ఫస్ట్ కాంచెల్లి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ టీం నుండి కాంగ్రెస్ లకు పోతే బీఆర్ఎస్ వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చిరు ఓట్లకు ముంగట. గెలిచంగానే మళ్ళా పోయిండు అన్నట్టు. దానం నాగేందర్ సారు కడియం శ్రీహర్ సారు ముందే చేరికైనరు కాబట్టి వచ్చిన వాళ్ళు 3 అయ్యారు అన్నట్టు. చల్ మా వాళ్ళని గట్లెట్లా గుంచుతారు, ఇట్లా పార్టీలు మారితే పదవి పోయే చట్టం తెస్తామని హామీ ఇచ్చుకుంటా గిదేం పని అని గరమైండు మన రామన్న. ఈ 3 మాజీలు కావాల్సిందేనని గులాబీ లీడర్ల డిమాండ్. ఇవాళ ప్రారంభించిన ఈ 3తోని కడియం శ్రీహరి, దానం నాగేందర్, వెంకట్రావుతో ప్రారంభం చేయండి. డిస్క్వాలిఫై చేయిస్తారా, రాజీనామాలు చేయిస్తారా? బీఆర్ఎస్ లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 3 జంపు కంటోన్మెంట్ సీటు ఖాళీ అవ్వడంతోటి 35 మందే ఉన్నారు ఇప్పుడు. కానీ వీళ్ళు కూడా ఉండేది నిక్రమం లేదట. సిటీలోనే ఓ 10 మంది ఎమ్మెల్యేలు తయారుగున్నారట కండువాలు మారుస్తానికి. ఆల్రెడీ సాటుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయట. మంచి ముహూర్తం చూసుకొని గోడ దుంకుతాందుకు 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. అదిరికిచ్చో బుద్రికిచ్చో పోయేటోళ్ళని ఆపుతున్నారా అంటే పొట్టు తిట్టబట్టారు. మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకలు గుద్దుకోవచ్చు. ఎవడో 4 పోతే మనకు పెద్ద పోయేదేం లేదు. ఇవాళ గింతగనం గుస్సా అవుతున్నారు. అప్పట్లో మీరెట్లా రప్పరప్ప గుంజిండ్రు సారు? ఏ పార్టీలో ఇడిచిపెట్టిండ్రా? సైకిల్ ను కార్డిక్కిలు వేసుకుంటారు, వైసీపీ పంకలు పరంపరం చేస్తారు, కాంగ్రెస్ కాలాయే ఎర్రనలను కారెక్కించుకుంటారు. మీకు ఫుల్ బలం ఉన్నా ఏరే పార్టీలకు వెళ్ళి గుంజితే ఈ సర్కార్ పడిపోతుందని ఊకుకంటుంటే నిలబెట్టుకోవడానికి గిట్లా చేస్తున్నారేమో. మరి మనం చేస్తేనేమో డెవలప్మెంట్ కోసము, ఇంకోళ్ళు చేస్తే రాజకీయం అంటే ఎట్లా సారు?